నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకుంటున్నావా? నువ్వు ఎంత గొప్పో నీకు తెలియదు. ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మన జీవితాలలో కూడా చాలామంది మనల్ని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. వీరు దేనికి పనికొస్తారు? వీరికి మాట్లాడడము రాదు. వీరికి ఏ పని చేయడం చేత కాదు. వీరికి చదవడము రాదు. వీరు ప్రేమలో విఫలమయ్యారు. వీరి కుటుంబ జీవితాలలో అప్పులలో మునిగిపోయారు. వీరు ఇంకా ఏ విధంగా ముందుకెళ్తారు? వీరు ఇంక ఏ విధంగా ముందుకి కొనసాగుతారు? ఇంక వీళ్ళు ఈ భూమి మీద ఎలా బ్రతుకుతారు? ఇంక వీళ్ళు బ్రతకడం కన్నా చనిపోవడమే బెటర్ అని అనేక మంది అనేక మాటలు అంటూ ఉంటూ మనల్ని మనం తక్కువ చేస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో ఒకవేళ మీరు ఇటువంటి బాధతోనే బాధపడుతున్నారేమో, మిమ్మల్ని చూసే చూపును బట్టి మీరు బాధపడుతున్నారేమో, మిమ్మల్ని అనేటువంటి సూటిపోటి మాటలను బట్టి ఒకవేళ మీరు బాధపడుతున్నారేమో గుర్తుపెట్టుకోండి. ఈరోజు దేవుడు మీకు ఒక వ్యక్తిని గుర్తు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తి మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి. బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆ వ్యక్తిని చూద్దామండి. ఆ వ్యక్తి ఎవరో కాదు, యోబు. దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి. దేవుని యందు ఎంతో గొప్ప సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి యోబు గారు. యోబు గారిని దేవుడు ఎంతగా హెచ్చించారో, ఎంతగా దీవించారో అది మనకి బాగా తెలుసు. ముందుగా దేవుని యందు గొప్ప సాక్ష్యము ఏమని చెప్తారంటే, దేవుడు యోబు గారి గురించి నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు అని చెప్తారు. చెప్పిన తర్వాత ఎంతగానో దేవుని చేత ఆశీర్వదింపబడి దేవునితో ముందుకు కొనసాగుతున్నటువంటి వ్యక్తికి కొన్ని కష్టాలు వచ్చినాయి, కొన్ని శ్రమలు వచ్చినాయి, కొన్ని బాధలు వచ్చినాయి. ఎంత బాధ అంటే సమస్తము కుటుంబం మొత్తం కోల్పోయింది. సమస్తము అందరూ విడిచిపెట్టేశారు. భార్యతో సహా అనేకమైనటువంటి మాటలు అంటూ ఉన్నారు. ఇదిగో ఇప్పుడు దాకా నువ్వు నమ్ముకున్న దేవుడు ఇంత మేలు చేశారు కదా, ఇంత గొప్ప చేశారు కదా, ఇప్పుడు కూడా నీకు సహాయం చేస్తారులే అన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరండి. యోబు గారు ఎర్లీ మార్నింగ్ లెగిసి దేవుని సన్నిధిలో తన యొక్క స్నేహితుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు. ఏ స్నేహితుల కొరకైతే ప్రార్థన చేశారో ఆ స్నేహితుల దగ్గర నుంచి ఆదరణ పొందుకోవాలి అని అనుకున్నాడు. కానీ అటువంటి ఆదరణ రాక ఇంకా చెడు మాటలు, ఇంకా బాధ కలిగించే మాటలు, శరీరము మొత్తము కూడా పుళ్ళుతో నింపబడిపోయి ఎక్కడ కూడా కోకుకోవడానికి కూడా చిన్న ప్లేస్ కూడా లేని ఉన్నటువంటి సమయంలో కూడా వాళ్ళు వచ్చి అనేటువంటి మాటలు ఒక పక్క హృదయమంతా బాధ, మానసికమైన ఒత్తిడి, శారీరకమైన ఒత్తిడి, ఎక్కడి నుంచి ఎటువంటి కూడా ఆదరణ లేదండి. ఎక్కడి నుంచో ఆదరణ కలుగుతుందేమో అని ఆశపడ్డాడు. ఎంతోమంది సూటిపోటి మాటలు అన్నారు. పెళ్లి చేసుకున్న భార్య కూడా అనేకమైనటువంటి మాటలు అంది. స్నేహితులు కూడా బాధ కలిగించే మాటలు అన్నారు. అప్పుడు ఎవరైనా యోబు గారిని చూసి ఇంక ఈయన పరిస్థితి అయిపోయింది, ఇంక ఈయన చనిపోతారు, ఇంక జీవితంలో ముందుకెళ్ళరు, తప్పు చేశాడు, పాపం చేశాడు, అందుకే ఇలా అయిపోయాడు అని చెప్పేసి యోబు గారిని అప్పుడు తన స్నేహితులు, తన కుటుంబ సభ్యులు చూసిన చుట్టూ వారంతా కూడా చాలా తక్కువ చూపు చూశారండి. చాలా తక్కువ చూపు చూశారు. చాలా మాటలు అన్నారు. యోబు గారు ఎంతగానో కృంగిపోయారు. కానీ కృంగిపోయినా ఏం చేశారు? దేవుని ఎంత మాత్రము విడిచిపెట్టలేదు. ఆ సమయంలో కూడా దేవా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అనేటువంటి ఆదరణ కలిగించే మాటలు ఆయన హృదయం నుండి ఆయనకు వచ్చి ఆయన బలపరుచుకొని ఆయన నెమ్మది కలిగి ఉండి దేవుని విశ్వాసంతో ఇంకా ఎదుగుతూ దేవా 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 అని చెప్పి దివారాత్రములు దేవుని ధ్యానించాడు. తర్వాత ఏం జరిగింది? మనుషులందరూ కూడా చనిపోతాడు, బ్రతకడు, ఇంక ఈయన జీవితం అయిపోయింది, ఏదో పాపం చేశాడు అని అనుకున్న వాళ్ళందరి నోర్లు దేవుడు మూసివేశాడు. ఎలా మూసివేశారండి? తిరిగి ఒక మాట కూడా మాట్లాడడానికి అవకాశమే లేకుండా మూసివేశారు. ఎందుకంటే ఆ తరువాత, ఆ శ్రమల తరువాత దేవుడు ఎంతగా యోబు గారిని హెచ్చించారంటే, ఇంతకు ముందు ఉన్న ఆస్తి 2 4 మళ్ళీ తిరిగి యోబు గారికి వచ్చింది. అప్పుడు ఆయన తక్కువ చూపు చూసిన వారందరూ ఏం చేశారండి? నోరు మూసుకుని ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నోరు మూసుకుని ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మీ జీవితంలో కూడా పడిపోయిన వాళ్ళు పడిపోయినట్టుగానే ఉండరు.
మీ జీవితంలో ఒకవేళ అప్పులు పాలైపోయారేమో, ఒకవేళ మీ జీవితంలో ప్రేమ విఫలమై ఉన్నారేమో, ఒకవేళ మీ జీవితంలో మీ భర్త మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోవడం లేదేమో, ఒకవేళ మీ జీవితంలో మీ భార్య మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదేమో, ఒకవేళ మీ జీవితంలో పిల్లలు అయినటువంటి వారు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదేమో, ఒకవేళ మీ జీవితంలో యవనస్తులైతే మరి చదువు విషయంలో మంచి మార్క్స్ రాలేదేమో అని బాధపడుతున్నారేమో, ఒకవేళ మీ ఫ్రెండ్స్ ద్వారా ఎగతాళి చేయబడుతున్నారేమో, ఒకవేళ మీ జీవితంలో ఉద్యోగం లేక కృంగిపోతున్నారేమో, ఒకవేళ మీ జీవితంలో గర్భఫలం లేక కృంగిపోతున్నారేమో, ఒకవేళ మీ జీవితంలో వివాహము జరగక కృంగిపోతున్నారేమో, గుర్తుపెట్టుకోండి. చూసిన ప్రతి ఒక్కరు ఒకటే అనుకుంటారు, అబ్బో వీరికి ఏదో శని పట్టింది, అబ్బో వీరి జీవితంలో ఏదో నాశనకరమైన తెగులు వచ్చింది, అమ్మో వీరి జీవితంలో అసలు ఏది మంచి జరగదు, శని చేసింది, నరాల్లో వీరికి శనే ఉంది అని అంటున్నారేమో. చూసిన వారి మంచి కోరుకునే మీరు మీ మంచి కూడా వారు కోరుకోకుండా మిమ్మల్ని అపహాసిస్తూ, మిమ్మల్ని బాధ పెడుతూ, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్న వారి ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించే సమయం వచ్చింది. ఎంతలా అంటే మిమ్మల్ని ఎంత తక్కువ అంచనేశారో, ఎంత చిన్న చూపు చూసారో దానికన్నా 2 4 7 దేవుడు మిమ్మల్ని అలా ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వదించాలి అంటే యోబు గారు ఆయన శ్రమల కాలంలో, కష్టకాలంలో కూడా దేవుని చెయ్యి విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో ఆయన దేవుని దగ్గర మొరపెట్టినట్టు ఈరోజు నేను కూడా ఆయన సన్నిధిలో మొరపెడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఎవరి ముందైతే నువ్వు తగ్గించబడ్డావో, ఎవరైతే నిన్ను తక్కువ చూపు చూశారో వాళ్ళ ముందే నువ్వు హెచ్చింపబడతావు. వాళ్ళ ముందే దేవుడు నిన్ను, యోబు గారిని ఎలా అయితే 2 4 7 ఆశీర్వదించారో నిన్ను కూడా అలా ఆశీర్వదిస్తారు. అలా ఆశీర్వదించాలంటే పట్టు విడవక విశ్వాసంలో ప్రతి నిత్యము ప్రతి నిమిషము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవునితో అన్ని నిమిషము కూడా మంచి ఆత్మీయ జీవితము కలిగి ఉండాలండి. కాబట్టి ఈరోజు ఈ సమయంలో ఒకవేళ మీరు కృంగిపోయే పరిస్థితిలో ఉన్నారేమో, చనిపోవాలని ఆత్మహత్య చేసుకునేటువంటి స్థితిలో ఉన్నారేమో, లేదండి, లేదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా జీవితంలో రాజున్నాడు, గొప్ప దేవుడున్నాడు, మహోన్నతుడైన దేవుడు, ఈ సర్వాన్ని సృష్టించిన దేవుడు నన్ను చూస్తున్నారు. ప్రతి నిత్యం కూడా నీకు నాకు ఏది అవసరమో, నీకు నాకు ఏది కావాలో ఆయన మన కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అలా దేవుడు మనకి ఇవ్వాలి అంటే మనము అపవాది వేసేటువంటి బాణాలను తట్టుకొని దాన్ని పక్కకి త్రోసివేసి దేవుడు నాకు ఇస్తారు, నా దేవుడు నా జీవితంలో నన్ను కింద పడిన స్థితి నుంచి లేవనెత్తుతాడు అన్న స్థితిలో ఖచ్చితంగా దేవునికి తోడుగా ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మీరు కృంగిపోక, బాధపడకుండా మీరు ముందుకు లెగండి. పడిపోయిన స్థితిలోనే ఉంటే ఎలా ఉంటుందంటే ఇంకా చూసి నవ్వుతూ ఉంటారు. అప్పుల స్థితిలో కూరుకుపోయి ఉంటే వీరు లెగరు, వీరు ఇంక జీవితంలో ఇంకా ఇంతే అన్న విధానంలో ఉంటారు. కాబట్టి మనుషుల మాటలను లెక్క చేయొద్దు. మనుషులు ఎలా ఉంటారంటేనండి, ఒకే ఒక్క మాటలో చాలా స్పష్టంగా చెప్తా, అర్థవంతంగా ఒక్క ముక్కలో చెప్తా. మనుషులు మృగాల కంటే దారుణం. దయ్యాలైనా విడిచిపెడతాయేమో కానీ ఆ మనుషులు అనేది విడిచిపెట్టరు. మనుషులు మృగాల దగ్గరికి వెళ్ళిపోయి సింహం వచ్చినప్పుడు, పాము వచ్చినప్పుడు కదలకుండా ఒక స్టోన్ లాగా నుంచుంటే అవి వదిలేసి వెళ్ళిపోతాయి. కానీ మనిషి అలా కాదు, చచ్చిన శవాన్ని కూడా పీల్చుకొని తినే టైపు, చచ్చిన శవాన్ని కూడా పొడిచి చంపే టైపు. చచ్చిన శవాన్ని వదలలేదంటే బ్రతుకున్న మనుషులను మనం వదులుతారా? మనిషి శత్రువు ఉన్న రోజుల్లో మనము దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి ఇంకా నువ్వు దేవునితో మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్తూ దేవుని కొరకు మనము విశ్వాసంతో ఇంకా ముందుకెళ్తే దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన యొక్క పరలోక రాజ్యంలో ఆయన కుడి పక్కన, ఆయన ఎడం పక్కన కూర్చున్నటువంటి గొప్ప అవకాశాన్ని కూడా మనకి ఇస్తారు. కాబట్టి ఈ సమయంలో మనం కురింగిపోకుండా, బాధలు కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి, కానీ ప్రత్యేకంగా నీకు వస్తున్నాయంటే శ్రమలు, ప్రత్యేకంగా నీళ్ళు కృంగిపోతున్నావు అంటే దానికి అర్థము The God is blessing you. దేవుడు నిన్ను ఎంతగానో బ్లెస్ చేయడానికి ఆశపడుతున్నాడు. నిన్ను తక్కువ అంచనా వేసిన వారి ముందే దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తారు. కాబట్టి కృంగిపోకుండా, బాధపడకుండా, వేదనకు గురి కాకుండా దేవుడు నీ జీవితంలో చేసే అద్భుతమైన కార్యం కొరకు ఎదురు చూడు. నిన్ను తక్కువ అంచనా వేసిన వారే, నువ్వు వారి దగ్గరికి వెళ్ళి సహాయం చేయమన్న వారే
వాళ్ళే నీ దగ్గరకు వచ్చి సహాయం చేయమని వారిని ముందు చేయి చాచుతారు. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానము, ఒకరి దగ్గర మిమ్మల్ని చేయి చాచే స్థితిలో ఉంచను కానీ ఒకరికి ఇచ్చే స్థితిలో నేను మిమ్మల్ని ఉంచుతానని దేవుడు ఇశ్రాయేలులకు వాగ్దానం చేశారు. అటు వాగ్దానము వారికి కాదు, మనకు కూడా. మనం కూడా ఒకరికి ఇచ్చే స్థితిలో ఉంటాం కానీ ఒకరి దగ్గర చేయి చాచే స్థితిలో దేవుడు ఉంచాడు. కాబట్టి ఈరోజు నువ్వు తక్కువ అంచనా వేసుకుంటాం మానేసి, ఎదుటి వాళ్ళే కాదు నువ్వు కూడా నేను తక్కువ కాదు, దేవుడు నాకు తోడుగా ఉన్నారు, దేవుడు నన్ను హెచ్చిస్తారు అని చెప్పి బలపడుతూ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలను నీ హృదయంలో ఉంచుకొని నువ్వు ముందు జరగమని, నువ్వు ముందుకు వెళ్ళమని, నువ్వు అంతలా ప్రార్థనలో ఎదగమని దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఎటువంటి బాధ కలిగించే సంఘటనలు అవన్నీ కూడా పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో మనసారా దేవుని స్తుతించి ఆరాధించండి. అట్టి విధంగా దేవుడి మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ చిన్న మనవి అండి, నేను ఎవరిని కూడా ఈ వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అనడం లేదు. కానీ ఈ వీడియో మీలాగే బాధపడుతున్నటువంటి వారు ఉంటారు, మీ స్నేహితులు, మీ కొలీగ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా విని దేవుని మాటలు విని ఆదరణ పొందితే చాలు. అంతకు మించి ఇంకా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఇంకా అని చెప్పడం లేదు. కాబట్టి గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాటలను మీ హృదయంలో ఉంచుకొని బదిలిపరుచుకొని మరి దేవుని యొక్క రాకడకు మీరు సిద్ధపడమని నా చిన్న మనవి. హల్లెలూయా.